ఈవినింగ్ ఇప్పుడు బాగా పెరుగుతున్నారు ఇంకా వస్తాయి జరుగుతాయి. మనకి ఎంత గ్యాప్ పెట్టుకున్నాం మనం 8 to 10 గ్యాప్ పెట్టుకుని పెరగనియద్దు. ఒకటేసారి అక్కడికి ఇప్పుడు మీరు పంపించారు కదా. మళ్ళీ పైపుల షట్టర్స్ ద్వారా ఎక్కడైతే మనం వేస్ట్ వాటర్ పోతుందో దాంట్లో పంపించడానికి అవకాశం ఉంది. అంటే పవర్ జనరేషన్ చేసుకోవడానికి ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా కినాల్కి అవసరమైతే కినాల్తో చేయించుకోవచ్చు. కినాల్ అవసరం లేదు, ఇక్కడ వాటర్ ఉంది, మనకు పవర్ కావాలంటే మళ్ళీ అక్కడ
కిందికి కూడా పంపించే అవకాశం ఉంది కాబట్టి అది మొన్న 3 days నుంచి ఈ పవర్ ప్లాంట్ కూడా నడుస్తూ ఉంది, బాగానే నడుస్తూ ఉంది. ఇప్పుడే అయిపోయాలా. పోచారంలో కానీ ప్రాజెక్టులో నీళ్లు లేవు, మన పంటలు ఎలా పండుతాయో అన్న అనుమానాలతో ఉంటే రైతులు తప్పనిసరిగా రైతులతో సహా మేమందరం కూడా ఆఫీసర్స్ కానీ మేము కానీ వాటర్ లేకుంటే పెద్ద సమస్యలు అవుతుందన్న ఆలోచన ఉన్నప్పుడు గత 4 రోజుల నుంచి మన నిజామాబాద్ డిస్టిక్లో అన్ని ప్రాజెక్టులు కలకలలాడే విధంగా ఎక్కడ చూసినా వాటర్ కనబడతా ఉంది. సంతోషకరమైన విషయం. మేము నిన్ననే నిజాం సాగర్ విజిట్ చేసి నిజాం సాగర్లో కూడా కేవలం 4 TMs ఉంటే ఇప్పుడు 12 TMs పైన అయిపోయింది దాని లెవెల్. కాబట్టి నిజాం సాగర్ రేపు సాయంత్రం వరకు 16 TMs దాని కెపాసిటీ ఫిల్అప్ అవుతుంది. అదేవిధంగా మేము కలెక్టర్ గారు, సిపి గారు, మాతోని ప్రజాప్రతినిధులు, చైర్మన్లు అందరూ వచ్చారు. శ్రీరామ్ సాగర్ ఇది పెద్ద ప్రాజెక్టు కాబట్టి 90 TMsల ప్రాజెక్టు కాబట్టి ఇక్కడ కూడా గత 2 రోజుల నుంచి మనకు వాటర్ ఎక్సెస్ అయింది. 2 లక్షల TMsలు వదిలేస్తూ ఉన్నాం. అంటే మన కెపాసిటీ సరిపోయింది, ఎక్సెస్ అయిన వాటర్ని వదిలేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా వాటర్ గురించి ఏం సమస్యలు లేవు. మనం ఇంకొక గ్యాప్ పెట్టుకున్నాం, ఒక 8 TMs గ్యాప్ పెట్టుకొని ఎక్కడైనా బ్యాక్ వాటర్తో పంటలు కానీ గ్రామాలు ఎఫెక్ట్ కాదన్న ఉద్దేశంతో పెట్టినాం. తప్పనిసరిగా ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడే చెప్తా ఉంది 4 లక్షలు వస్తున్నాయని. 4 లక్షలు వచ్చినా మనకి ఏం ఆందోళన లేదు. మనం ఇక్కడ ఎంత వదిలినా 6-7 lakhs వదిలినా ఒక గ్రామానికి ఎఫెక్ట్ కాదు, ఒక వ్యవసాయానికి కూడా ఎఫెక్ట్ కాని విధంగా అప్పుడు ప్లాన్ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇది ఫుల్ అయిపోయింది. అదేవిధంగా పవర్ మనకు అన్నిటికంటే మెయిన్ సమస్య, వర్షాలు వస్తే కోల్ వెళ్ళది, పవర్ ప్రాబ్లం వస్తుందని అనుమానాలు ఉంటుంది. దానికి అప్పుడు మన టెక్నాలజీ ఇంజనీర్స్ వాళ్ళు వాటర్తో హైడ్రో పవర్ జనరేషన్ చేసుకోవచ్చని ఇచ్చారు. ఇక్కడ 4 యూనిట్లు 36 megawatts వస్తూ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మనం ఎప్పుడన్నా మొత్తం మనం కినాలు వదిలిన దాంట్లో కేవలం 50%లో ఈ హైడ్రో వచ్చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా నడిచే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఒక టెక్నాలజీ ఉంది. ఒకవేళ మన కినాలు అవసరం లేకుంటే మళ్ళీ బ్యాక్ వాటర్ వదిలే అవకాశం ఉంది. కాబట్టి అదే కోలుకైతే కోట్ల రూపాయలు అవుతూ ఉంది. ఆ పవర్ కూడా జనరేషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ శ్రీరామ్ సాగర్లో ప్రాజెక్టు ఫుల్ అయింది, పవర్ ప్లాంట్ నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఒక విలేజ్లో డ్యామేజ్ కాలేదు, ఒక పంట డ్యామేజ్ కాదు. నేను అందరిని అభినందిస్తూ ఉన్నాను, అధికారులని, ఇంజనీర్లని, అందరినీ. చాలా ఇంకా 4 రోజులు పోతే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మెయింటైన్ చేయాలని మన దగ్గర
రామ్మడుగు కూడా నిండిపోయింది. రామ్మడుగు, పోచారం అన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నీ నిండిపోయినాయి, చెరువులన్నీ నిండినాయి. కాబట్టి తప్పనిసరిగా అధికారులు ఎక్కడ కూడా ఏం మార్పు లేకుండా చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఉంటాం. వాళ్ళు మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఇల్లు కూలిపోయిన వాళ్ళకి తప్పనిసరిగా ఇల్లు కట్టిద్దాం. అదేవిధంగా పంట నష్టపరిహారం మనం ఎప్పుడు ఇస్తూ ఉంటాం. వరికి వేరే, మేజుకు వేరే, సోయాకు వేరే ఈ పంటలు నష్టపరిహారం ఇస్తాం. కాబట్టి ఏ పంట ఎంత నష్టమైందో అధికారులు అంచనా వేసిన తర్వాత నష్టపరిహారం కూడా తప్పనిసరిగా ఇస్తాం. ధైర్యంగా ఉండాలని రైతులకు సూచిస్తాం. ఓకే. చూసుకొని